ఫ్రెండ్స్, ఇప్పుడు ధనుర్మాసం లోపల గోదాదేవి శ్రీకృష్ణ భగవానుని యొక్క కృపకు పాత్రురాలు కావాలని, అట్లనే శ్రీ మహావిష్ణువుని కూడా తన మదిలో ఉంటుకుంటూ గోపిక స్త్రీలందరినీ తీసుకొని పోయి కృష్ణుని లీలల గురించి, మరి అట్లనే శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా మనము కొలవాలి అని తెల్లవారి సామునంటే భూమి ముహూర్తంలో కూడా వెళ్ళేటప్పుడు తను ఈ విధంగా కొన్ని భాషలు ఉపవాసలు అంటే భక్తితో గీతలాంటి కనైతికము కట్టరు కై కన్నెక్కి వింకి நினைத்து முல்லை வெள்ளியை நின்ன பாசோளம் நினைத்திலம் ஏராக்குலம் நற்சலம் தங்காய் நினைத்தல்லை ஈஸ்வரன் கண்டை பற்றி சிவனத்தினால் தலைமை வை முகம்மை சச்சை மனத்துக்கின் வேண்டுமுன் நிவாய் திருவாய் இனத்தை துராய் இதென்னம் பேருக்கம் அனைத்தித்தாரும் బావాయ్ అంటూ ఈ విధంగా లేపుతుంది అనమాట. లేగదూడపై ప్రేమతో దాన్ని తలుచుకోగానే పొదుగుల నుండి పాలు కారి ఇల్లంతా బురదయ్యేలా పాలించే బర్రెలు కలిగిన ఐశ్వర్యవంతుని సోదరి మా తరల మీద మంచు కురుస్తుంటే ఇంటి గడప పట్టుకొని నిలబడ్డాం. కోపముతో లంకాపతి అయిన రావణుణ్ణి సంహరించిన రాముణ్ణి, మనసుకు నచ్చిన శ్రీకృష్ణుని మేము కీర్తిస్తున్నాం. అయినా నోరు మెదిపవే, ఇరుగు పొరుగు వారందరూ లేచారు. ఇకనైనా లే, ఇదేమి వింత నిద్ర అంటూ తన గోపికా స్త్రీలను గోదాదేవి లేపుతూ ఉంటుందన్నమాట. ఇది అంటే ఈ యొక్క ధనుర్మాసానికి చాలా విశిష్టమైనటువంటిది ఉన్నది. కనీసం ఒక్క పాశురాన్నైనా మనం చదవడానికి, గోదాదేవి కథను వినడానికి మనమందరం కూడా ముందుండాలి, తెలుసుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎందుకంటే శ్రీ మహావిష్ణువు రాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, ఇంతమందిని కూడా తను ఈ పాశురాల ద్వారా వారి యొక్క లీలలను, వారి భక్తి ప్రవర్తనను, వాళ్ళ కృపా కటాక్షాలను గురించి మనకు ఎప్పుడు వివరిస్తూ చెబుతారు.